మీలో ఉన్న స్పెషల్ టాలెంట్స్ ఏంటో మీరు చెప్పండి. స్పెషల్ టాలెంట్ అంటే నాకు చిన్నప్పుడు 4th క్లాస్ నుంచి మిషన్ కుట్టడం వచ్చు. అది ఇప్పటికి కూడా వచ్చు. 4th క్లాస్ నుంచి? అవును. నాకు ఇప్పటికీ రాదు కదా. నా కొడుకులందరూ నాకే తగులుతారు. లేదు వస్తుంది అందరికి, కాకపోతే కొంచెం పెరిగిన తర్వాత వస్తుంది. నాకు చిన్నప్పుడు వచ్చింది. మీకు నిజం చెప్పనా, నాకు ఆ దాంట్లో సూది పెడతారు కదా, అది పెట్టడం కూడా రాదు. జీవితం నాశనం. అంత టాలెంట్ నాది, అది స్పెషల్ టాలెంట్. అవునవును, ఇది కరెక్ట్. 4th క్లాస్ లో ఎవరు నేర్పించారండి మీకు? నేర్పించారంటే ఇంట్లో బాబాయ్ వాళ్ళు కుడుతుంటే నేను చూసి నేర్చుకున్నాను అంతే. టేక్ హర్ యాజ్ ఎన్ ఇన్స్పిరేషన్ ఫర్ వర్కింగ్ హార్డ్. అప్పుడు 4th క్లాస్కే? అవును. అంటే ఇప్పుడు ఏం స్టిచ్చింగ్ చేసుకున్నా మీరే చేసుకుంటారా? మీరు చేసుకుంటా, ఎందుకంటే బయట కుడితే ఎన్ని వేలు వందలు తీసుకుంటారు. సో జస్ట్ సింపుల్ బ్లౌజ్కి 400-500 అంట. ఇక్కడ లేని వాళ్ళు ఎట్లా కుట్టించుకుంటారు. ఫ్యాషన్ డిజైనర్ అయితే మీరు? అంటే కాదు, వచ్చు అంతే, నేను చేసుకుంటా. మీరు చేస్తూ ఉంటారా, బయట ఇచ్చిన వాళ్ళు కూడా చేస్తూ ఉంటారా? అంత ఓపిక లేదండి ఇప్పుడు. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి అది ఇది కాదు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. అంటే ఒకేసారి బ్యాలెన్స్ చేయలేను. అవును, కాదు. ఇంకా అది ఒక స్పెషల్ టాలెంట్. ఇంకా అంటే నమ్మలేకపోతున్నాను, 4th క్లాస్ లో అసలు మిషన్ కొట్టడం ఎలా? ఇప్పటికే చాలా మంది నేర్చుకుంటున్నా రావట్లేదు. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? అంత లేదు. నిజం, ఇదే నిజం. ఓకే, ఇంకా మీరు చెప్పేది ఎంత నిజమో నేను చెప్పేది అంతే నిజం. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఓకే, నార్మల్గా ఏం లేదు అంతే, అందరిలాగా నేను ఏం లేదు అనుకుంటున్నా. నాకు స్పెషల్ ఏందో నాకు తెలియదు, వేరే వాళ్ళకి తెలుస్తుంది కదా. అవతల వాళ్ళు చూస్తారంటే వాళ్ళకే తెలుసా? అది కరెక్ట్. నాకు చెప్పిన గుర్తులేదు స్పెషల్ ఏంటో, సో ఎప్పుడన్నా చెప్తే మళ్ళీ వచ్చినప్పుడు చెప్తాను. ఓకే, డైలాగ్స్ ఏమైనా వచ్చా? డైలాగ్సా? ప్రిపేర్ అయితే కాలే ఇప్పుడు. అంటే నార్మల్గా ఏం లేవా, ఏం రావా డైలాగ్స్? డైలాగ్స్ వచ్చు, కానీ ఇప్పుడు చెప్తే బాగుండదు, లేదు ఒక్కటి. అంటే నేను మంచిగా చెప్పాలి, ఒక టేక్లో చెప్తే మస్తు ఉండాలని ఫీల్ అవుతా. ఇప్పుడు చెప్పిన అనుకో అది పక్కా ఫెయిల్ అవుతుంది, సో అది నాకు ఇష్టం ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. మీలో ఉన్న స్పెషల్ టాలెంట్స్ ఏంటో చెప్పండి. చెయ్యొచ్చు, డాన్స్, సింగింగ్. సాంగ్ పాడతారా? పాడమంటారా? పాడాలి కదా. ప్రియతమా నీ వచ్చట కుశలమా, నీ నిచట కుశలమే. ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కనుల కవితలే మాట మాటలో. ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయే మాయ చేసే అమ్మాయే ప్రేమాయే. ఎంత గాయమైనా కానీ నమేనికేమి కాదు. ఓకే, సోకు కందేనే వెలికి రారి వెర్రి ప్రేమ అంతే. థ్యాంక్ యూ సో మచ్. సరే, మీలో ఉన్న స్పెషల్ టాలెంట్స్ ఏంటో చెప్పండి. నాలో ఉన్న స్పెషల్ టాలెంట్సా? యాక్టింగ్ చేస్తా. యాక్టింగ్ అంటే ఖచ్చితంగా డైలాగ్ చెప్పాలి మీరు. డైలాగా? యాక్టింగ్ అంటే డైలాగులు ఉంటాయి కదండి. ఇప్పటికిప్పుడు అంటే అంత తొందరగా రావు. ఫేవరెట్ హీరో ఎవరు చెప్పండి? ఫేవరెట్ హీరోనా? పవన్ కళ్యాణ్. డైలాగ్ చెప్పాలి కదా. రాదండి ఇప్పటికిప్పుడు, అంటే ఇన్స్టెంట్ గా ఏదో ఉంటుంది కదా. మీరు చెప్పండి, నేను చెప్తా డైలాగ్. సరే, అదే గడ్డం గీసుకుంటుంది గీసుకోదు, అది చెప్పండి. నేను సింహంలో అంటాడప్ప, తిక్క లెక్క అంట. మీ ఫ్రెండ్ చెప్తున్నారు, మీ ఏ డైలాగ్ చెప్పినా అంటే చిన్నగా చెప్పేసేయాల. ఒకటి అన్న కొంచెం తిక్కుంది, దాని కొంచెం లెక్క ఉంది, అలా చెప్పాలా? మీరు డైలాగ్ అని చెప్పండి, తర్వాత నవరసాలు నేను చెప్పిస్తా. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోని, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా, దానికి నాకు అంతే తేడా.